హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన స్పెషల్ స్వీట్ సేమియా పాయసం. సేమియా పాయసం స్పెషల్ ఏంటబ్బా అని అనుకుంటున్నారా? సేమియా పాయసం అందరూ చేసుకుంటారు, కానీ అథెంటిక్గా ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. నార్మల్గా మన ఇంట్లో ఎలాంటి ఫెస్టివల్ అయినా, మన ఇంటికి గెస్ట్స్ వచ్చినా లేదంటే ఏదైనా స్వీట్ తినాలనిపించినా ఫస్ట్ చేసుకునే పాయసం సేమియా పాయసం. సో దాన్ని అథెంటిక్గా టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా మీకే తెలుస్తుంది. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఒకవేళ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని చేయండి, సో దట్ మీకు నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. సో పదండి ఎలా చేయాలో చూసేద్దాం. ఒక గిన్నె పెట్టేసుకొని అది కొద్దిగా హీట్ అయ్యాక ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసేసి అందులో మనం కాజు ఇంకా బాదాం వేసుకొని ఆ నెయ్యిలో మంచిగా వేయించుకోవాలి. మీరు ఇంకా కావాలంటే ఇందులో కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో వీటన్నిటిని బాగా నెయ్యిలో మనం వేయించుకోవాలన్నమాట. ఫస్ట్ ఇవి బాగా నెయ్యిలో వేగిపోయాయి. సో వాటిని తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. అదే గిన్నెలో ఇంకొక 2 టీ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసి ఒక గ్లాసు నేను బాంబినో సేమియా తీసుకుంటున్నాను. ఇది మెజర్మెంట్ కోసం అన్నమాట. మీరు ఏ గ్లాస్తో అయితే బాంబినో సేమియా తీసుకుంటున్నారో అదే గ్లాసు మళ్ళీ యూజ్ చేసుకోవాలి. సో ఇదంతా కూడా ఈ నెయ్యిలో మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. ఇప్పుడు మనకి బాంబినో మార్కెట్లో రోస్టెడ్ది కూడా దొరుకుతుంటుంది, కానీ రోస్టెడ్ కంటే కూడా ప్లెయిన్ బాంబినోనే బాగుంటుంది సేమియా పాయసంకి మాత్రం. సో ఇలా మనం మొత్తం చూడండి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్కి. ఇప్పుడు తీసేసి నేను ఒక ప్లేట్లో వేసేసుకున్నాను. సో ఇందాక ఏదైతే గ్లాస్తో నేను బాంబినో సేమియా తీసుకున్నానో అదే గ్లాస్తో 2 గ్లాసుల నీళ్ళు పోసుకుంటున్నాను అనమాట. ఈ నీళ్ళను బాగా మరగనివ్వాలి కాసేపు. సో ఇవి బాగా మరిగేంత వరకు మనము హై ఫ్లేమ్ పెట్టేసుకొని బాగా నీళ్ళు మరిగేంత వరకు పక్కన పెట్టేయాలి. సో నీళ్ళు బాగా మరిగిపోయాయి కదా. సో ఇందాక మనము ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి బాంబినోని ఇందులో వేయాలన్నమాట. సో నీళ్ళు బాగా మరిగినాక మాత్రమే బాంబినోని వేయాలి. సో దీన్ని కాసేపు మనం ఈ వాటర్లో ఉడకనివ్వాలి. ఈలోపు ఒక 2 ఇలాచీలు తీసుకొని కొద్దిగా దంచి అందులోనే వేసి కాసేపు ఆ బాంబినో సేమియా నీటిలో ఉడికేంత వరకు కొద్దిసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. సో మనం ఇది నీటిలో ఉడికించుకున్నప్పుడు అది కొద్దిగా మెత్తపడి అండ్ పొడుగ్గా కూడా అవుతుంది. కాస్త ఉడికిపోయాయి. సో ఇప్పుడు ఇందాక మనం ఏదైతే గ్లాస్ యూజ్ చేసామో అదే గ్లాస్తో 3/4 ఆఫ్ చక్కెర వేసుకోవాలన్నమాట. అంటే ఒక గ్లాసు బాంబినో సేమియాకి 3/4 గ్లాసు చక్కెర సరిగ్గా సరిపోతుంది. మీకు కాస్త చక్కెర తీపి ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకాస్త చక్కెర వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. లేదా నార్మల్గా తినేవాళ్ళకి ఇంత తీపి సరిపోతుంది. చక్కెర కూడా వేసేసుకున్నాక మనం దీన్ని కాసేపు ఉడకబెట్టుకోవాలన్నమాట వాటర్లో. సో కాసేపు మూత పెట్టేసేసి ఉడకబెట్టుకున్నాక మనం ఇందాక వేసుకున్నాం కదా, వేయించుకున్నాం కదా నెయ్యిలో, ఆ బాదాం ఇంకా కాజు అవన్నీ కూడా ఇందులో వేసి కాసేపు మూత పెట్టి ఉడికించుకుంటే అది చక్కగా ఉడుకుతుంది. ఈలోపు మనం పాలను వేడి చేసుకున్నాం. చాలామంది పొడిగా కాచి చల్లార్చినటువంటి పాలు పోస్తూ ఉంటారు. అలా పోసేసి పాలు కూడా చాలా వేడిగా బాగా